ఇద్దరు చెల్లెలు అని సో అందరూ మిమ్మల్ని అలానే వెల్కమ్ చేస్తూ ఉంటారు. వాసుకి గారు. థ్యాంక్ యూ గీత. మా పిల్లలు ఇద్దరు బాగా ఫుల్ బై హార్ట్ చేసుకుని చేసే రెసిటేషన్ కాంపిటీషన్ లాగా చెప్పారు. బట్ ఐ కాంట్ స్పీక్ లైక్ మై సన్, హీ స్పీకింగ్ సో వెల్ యాక్చువల్లీ. బట్ I would like to thank the entire team for this opportunity. And as Nageshwar garu cheppinattu, yes, I'm very selective. But right from the beginning, I have only one thing, Andi. So when I listen to the script, I go with my instincts. Right from Toli Prema till today, till Beauty. So it has worked well. Adi mee andariki telusu. So I'm sure my instinct can't go wrong. That's what I believe. And this movie is something that's very close to my heart. So ee movie choose prati, I mean when I saw the movie, like all I could think of two people. One is my father and the other one is my husband Anand, because he's also a father. I think every adolescent girl or every teenage girl or boy should watch this movie with their parents, because it is something ఇప్పుడు ఉన్న జనరేషన్లో the bonding between parents and children అప్పుడప్పుడు దాంట్లో టర్బ్యులెన్స్ వస్తూ ఉంటాయి. సో బ్రేక్ అవుతూ ఉంటుంది, మళ్ళీ కలుస్తారు, అన్నీ ఉంటుంది. బట్ కొంచెం అన్రిజాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో కొడుకుతో తండ్రి మాట్లాడుకోరు, కూతురుతో మాట్లాడరు, మమ్మీ మాట్లాడుకోరు, అలాంటి కొన్ని అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ పెండింగ్ లాట్లో ఉంటాయి. అవి కూడా రిజాల్వ్ అయిపోతాయి ఇఫ్ యూ కమ్ వాచ్ దిస్ మూవీ on September 19th in theaters with your family. I'm sure of that, because Naresh Garu, I saw my father in you, and every time I saw Naresh Garu on screen, I could only think of my father. The way he was protective, the way he was taking care of us. Appudu ardham kaledu, బట్ ఇప్పుడు అర్థమవుతుంది యాక్చువల్లీ. సో ఐ థింక్ ఎవ్రీ టీనేజ్ అడోలసెంట్ గర్ల్ అండ్ బాయ్ షుడ్ వాచ్ దిస్ మూవీ. అండ్ పేరెంట్స్, ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. యూ గైస్ ఆల్సో షుడ్ వాచ్ ఇట్. సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ for being a part of this project. So I'm hoping this will change the whole mentality of the adolescent kids and teenage kids who are so away from their parents and the family bonding. So this is some movies, and it's a very, I mean, they're good movies, they're important movies. Konni movies do a lot of social contribution and also need of the hour antam. So ee present generation lo ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి దిస్ మూవీ ఈజ్ ద నీడ్ ఆఫ్ ద హార్. ఎవ్రీ వన్ షుడ్ వాచ్ ఇట్. మ్యాండేటరీ అని ఒక వర్డ్ ఇవ్వగలిగితే ఐ విల్ గివ్ దట్ టు దిస్ మూవీ, బికాస్ ఇట్స్ దట్ ఇంపార్టెంట్ అండ్ దట్స్ మై 2 cents ఆన్ దిస్ మూవీ. అదర్వైజ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ శివ, సాయి, everyone here. So and Vijay, I love your music. It's so good actually. So thank you so much for all the guests. Maruti Garu, I've like only heard about him, so from Shiva and everyone. So thank you so much for all the guests, and I wish the entire team a huge success. Thanks. థ్యాంక్ యూ వాసుకి మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారాలు. అండ్ అలాగే మారుతి గారి టీం ఇంత మంచి ప్రోడక్ట్ని మీ టీం నుంచి ఇస్తున్నందుకు మారుతి గారు మీకు కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎస్కేఎన్ గారికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఈ సినిమా బ్యూటీ అందరూ ఖచ్చితంగా చూడాలి. ఇలాంటి ఒక మంచి సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చినటువంటి డైరెక్టర్ వర్ధన్ గారికి నా తరపు నుంచి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అండ్ అలాగే డైరెక్షన్ టీం అందరికీ, అండ్ అలాగే మా అందరిని ఇంత బాగా చూసుకొని విజయ్ గారికి కూడా ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే నరేష్ గారు, వాసుకి గారు, మీ అందరితో వర్క్ చేయడం నిజంగా వెరీ హ్యాపీ, చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మా హీరోయిన్స్ కూడా ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బ్యూటీ సినిమా అందరూ
అంటే యంగ్స్టర్స్ సినిమా అని అనుకోవద్దు, అందరూ ఖచ్చితంగా చూడాలి. యంగ్స్టర్స్ ఏం చేస్తున్నారో పేరెంట్స్కి తెలియాలి, పేరెంట్స్ బాధ ఎలా ఉంటుందో పిల్లలకి తెలియాలి. సో ఫ్యామిలీ అందరూ కూడా కలిసి ఈ సినిమా చూడాలి. సెప్టెంబర్ 19th ఈ సినిమాని మంచి హిట్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సోనియా. హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. మీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా పేరు నిరాఖీ పాత్ర. మేము తెలుగు వాళ్ళమే, కానీ ఒడిశాలో పెరిగాను. బికాజ్ మై నానమ్మ సీజ్ ఫ్రమ్ శ్రీకాకుళం. దాట్స్ వై తెలుగు అండ్ ఒడియా మిక్స్ బ్రీడ్. బ్యూటీ నా మొదటి తెలుగు సినిమా. ఇట్ ఈస్ అ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. తెలుగు లాంగ్వేజ్ కల్చర్ అని నాకు కొత్తగా కాదు. అండ్ దిస్ టీమ్, Beauty team, made me feel like family here. I learned a lot from this film. Thank you so much, Beauty team. And ఈ సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ పేరు అలేఖ్య. నా పాత్రలో చాలా ఎమోషన్ ఉన్నాయి, లైక్ లవ్, పెయిన్, ఎంటర్టైన్మెంట్, ఇంకా చాలా. అండ్ వీటిని అర్థం చేసుకుంటూ న్యూ లాంగ్వేజ్లో పర్ఫామ్ చేయడం నాకు పెద్ద ఛాలెంజ్ అయింది. బట్ మా డైరెక్టర్ గారు నాకు ప్రతిదీ పేషెన్స్తో ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి సీన్లో క్యారెక్టర్లోకి మెల్లగా గైడ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏ సబ్ ఆప్కి బినా नहीं हो पाता. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ ఫర్ అలెక్. అండ్ యా, ఇనిషియల్లీ నీకు కొంచెం భయపడుతూ, బట్ నరేష్ సార్, వాసుకి మ్యామ్ అండ్ అంకిత్, ఎవ్రీవన్ మేడ్ మీ ఫీల్ వెరీ కంఫర్టబుల్. నన్ను చాలా చాలా సపోర్ట్ చేశాడు డ్యూరింగ్ ద మేకింగ్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ యువర్ ఆల్ లవ్ అండ్ కేర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్లీ నా మ్యూజిక్ డైరెక్టర్, నా ప్రొడ్యూసర్ అండ్ మై డిఓపి అన్న, మై టెక్నీషియన్ అందరూ చాలా చాలా ఎక్స్ట్రా ఆర్డినరీ వర్క్ చేశారు ఫర్ దిస్ మూవీ. అండ్ నన్ను నమ్ముతున్నాను బ్యూటీ ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది మీ అందరికీ అని. మేమందరం చాలా కష్టపడి ఈ సినిమా తీసాము. మా బ్యూటీ మూవీలో మీరు థియేటర్లో చూసి మిమ్మల్ని చాలా చాలా ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. మిమ్మల్ని లైఫ్లో ఇంకేమీ అడగను. ప్లీజ్ డూ వాచ్ బ్యూటీ మూవీ ఆన్ September 19 ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. మా డైరెక్టర్ గారు అందరికీ ఆల్రెడీ థ్యాంక్స్ చెప్పారు. పేరు పేరున అందరికీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తే టైం తీసుకున్నాను అవుతాను. ఐ డోంట్ వాంట్ టు డూ దట్. డైరెక్టర్ గారు చెప్పిన వాళ్ళందరికీ మళ్ళీ ప్రాణం పెట్టి కృతజ్ఞతతో చెప్తున్నాను. ఈ టీం లేకపోతే నేను ఈరోజు ఈ స్టేజ్ మీద లేను. టీంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు థ్యాంక్ యూ సో మచ్. ఎడిటర్ ఉద్భవ్ గారికి కూడా, అండ్ దెన్ జీ టీమ్ సార్, ప్రసాద్ నిమ్మకాయల్ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్. దివ్య గారు. అండ్ ఇందాక వర్ధన్ గారు ఒక మాట అన్నారు. వర్ధన్ గారు ముందు చేసిన సినిమా కూడా మారుతి గారు ప్రజెంట్ చేయడం జరిగింది. అది అనుకున్నంత ముందుకు వెళ్ళకపోయినా మళ్ళీ పిలిచి మారుతి గారు ఈ సినిమా ఇచ్చారు. మనము న్యూస్లో కొన్ని చోట్ల వింటూ ఉంటామండి దట్ పలానా డైరెక్టర్కి సక్సెస్ వచ్చింది, పలానా యాక్టర్కి సక్సెస్ వచ్చింది, ఇప్పుడు వాళ్ళకి వేరే ప్రొడక్షన్ హౌస్ల నుంచి అడ్వాన్స్ వస్తున్నాయంట, ఇవన్నీ వింటూ ఉంటారు. మా నాన్న ఎప్పుడో మాట చెప్పేవారు, నువ్వు నలుగురిలో కనిపించిన తర్వాత నీ వెంట వచ్చేవాళ్ళు వేరు, నువ్వు అసలు ఎవరికి తెలియనప్పుడు నిన్ను గుర్తించి నిన్ను పిలుచుకొస్తాడు చూడు, వాడిని ఎప్పుడు మర్చిపోద్దని. అలాంటి వాళ్ళు చాలా అరుదండి. మారుతి గారు ఇలాంటి వాళ్ళు, ఎస్కేఎన్ గారు కానీ, మొన్న లిటిల్ హార్ట్స్ నాకు ఆ సినిమా ప్రొడ్యూసర్ బన్నీవాస్ గారు కానీ, ఇలాంటి వాళ్ళు నిజంగా చాలా అరుదండి. నమ్ముతారు, వాడిలో ఈ టాలెంట్ ఉంది, వాడు ముందుకెళ్ళాలి అని నమ్ముతారు, అవకాశాలు ఇస్తూనే ఉంటారు వాళ్ళు నిలబెట్టే వరకు కూడా. సార్ థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు, మీతో అసోసియేట్ అవ్వడం, మీరు నన్ను పిలిచి యాక్టింగ్ బాగా చేస్తున్నాం. అంతకంటే ఇప్పుడు ఈ రోజులు ఎలా ఉన్నాయంటే అండి, కొన్ని ప్లాట్ఫామ్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇన్స్టా ఫాలోయింగ్ బట్టి కొన్ని డెసిషన్స్ మారిపోతూ ఉంటాయి. యాక్టింగ్ ఒక్కటే కాదు కావాల్సింది మాకు, ఫాలోయింగ్ ఇలాంటివి బోల్డ్ ఉన్నాయి. అలాంటి టైంలో కేవలం నా దగ్గర ఉన్న నా కళని చూసి నన్ను పిలిచి ఈ సినిమా చేయి, 6.5-7 కోట్లు ఎందుకు పెట్టాలి నా మీద? కథ మీద పెట్టారు కరెక్టే, బట్ అంత మంచి కథలో నన్ను ముందు ఎందుకు పెట్టాలి? పోస్టర్ మీద నా ఫేస్ ఎందుకు ఉండాలి? సార్ మారుతి గారు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్కేఎన్ గారికి కూడా, ఇలాంటి వాళ్ళు మీరు ఉండడం వల్లే మాలాంటి వాళ్ళు ముందుకు వస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. సరిగ్గా 1 సంవత్సరం క్రితం అండి నాది ఇంకో సినిమా రిలీజ్ అయింది, మారుతినగర్ సుబ్రహ్మణ్యం అని. ఆ సినిమా థియేటర్స్లో రన్ అవుతున్నప్పుడు థియేటర్ విజిట్కి వెళ్ళాము.
విజిట్కి వెళ్ళినప్పుడు సినిమా అయిపోయిన తర్వాత స్క్రీన్ దగ్గర నుంచున్నాము, అందరూ వచ్చి కంగ్రాచులేట్ చేస్తున్నారు, బాగా చేస్తున్నారు, సినిమా బాగుంది, నవ్వుకున్నామని అన్నారు. ఒక పెద్ద ఆయన కొంచెం నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు, ఆయన 50 అలా ఉంటారు. పైనుంచి మెట్లు దిగుతూ నా దగ్గరికి వచ్చి తిమ్మరసులో నువ్వేనా అని అడిగారు. సార్ నేనే సార్ అన్నాను. ఈ సినిమాలో రమ్య ఆంటీ నువ్వేనా అంటే, సార్ రమ్య ఆంటీ నేను కాదు సార్, రమ్య ఆంటీ లవర్ నేను అని చెప్పాను. దానికి క్యాజువల్గా ఆయన నవ్వి చాలా క్యాజువల్గా ఈ మాట అన్నారండి, చాలా బాగా చేస్తున్నావు అమ్మా, చాలా మంచి సినిమాలు చేస్తున్నావు, పోస్టర్ మీద నీ ఫేస్ ఉంటే ఏ సినిమా అది నేను చూస్తాను, అది ఖచ్చితంగా చూస్తాను, క్యాజువల్గా చెప్పి వెళ్ళిపోయారు ఆయన. అది నన్ను ఎంకరేజ్ చేయడానికి మాత్రమే అయి ఉండొచ్చు, కానీ ఆ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో నా కెరియర్లో ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ ఇన్సిడెంట్గా ఉండిపోయిందండి. ఎందుకంటే దాని నుంచి నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇలా నమ్మకం క్రియేట్ చేసుకునే కదా ఇప్పుడు హీరోలుగా ఉన్న వాళ్ళందరూ సినిమాగా తెర మీద పర్ఫార్మెన్స్లు చేసుకుంటూ మంచి సినిమాలు చేస్తూ, అరే వీడి సినిమాలు చూశాను, వీడు మంచి సినిమాలు చేస్తున్నాడు అని ఇంకో సినిమాకి టికెట్ తెగి వాళ్ళ కోసం సినిమాకి వెళ్ళిన వాళ్ళే కదా హీరో అయ్యింది అన్న థాట్ వచ్చి ఒక విషయం అర్థమైందండి, మనం చేసేది కాదు, మనం అనుకుంటే అయ్యేది కాదు హీరో. నువ్వు నీ ప్రయత్నం చేస్తూ మంచి సినిమాలు చేసుకుంటూ వెళ్తే ఆడియన్స్ నీ కోసం, నీ మీద నమ్మకం ఏర్పడిన రోజు, నీ కోసం టికెట్ తెగి నిన్ను హీరోని చేసే రోజు వస్తుంది. అది మనం చేసుకుంటే రాదు, అది ఆడియన్స్ చేస్తే వస్తుందని గట్టిగా నమ్మాను. అండ్ అలానే మంచి సినిమాలు చేసుకుంటూ వస్తున్నాను. బ్యూటీ కూడా ఖచ్చితంగా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. నేను ఇప్పటిదాకా చేసిన సినిమాలు ఏవి కూడా మీరు చూస్తే డిసప్పాయింట్ ఇస్ ఇంపాసిబుల్ అండి. అది ఖచ్చితంగా బ్యూటీ కూడా నా కెరియర్లో ఇంకో మంచి మెట్ అవుతుంది అని గట్టిగా నమ్ముతున్నాను. మనకు తెలిసిన పెద్ద పెద్ద హీరోలు అందరూ కూడా ఈ నమ్మకాన్ని ఏర్పాటు చేసుకొని ఒక బ్రాండ్ ఏర్పాటు చేసుకున్నారు. అరే వీడి సినిమా అయితే ఖచ్చితంగా బాగుంటుందిరా, హీరో ఫేస్ చూసే మన టికెట్ తెగే రోజులు ఇవి. అలాంటి తెలుగు ఆడియన్స్, సినిమా ఆడియన్స్ టికెట్ తెంపి ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల హీరోలు అందరూ పాన్ ఇండియా హీరోస్ అయ్యేలా చేసిన తెలుగు ఆడియన్స్కి నేను ఒకటి చెప్తున్నాను. నా పేరు అంకిత్ కోయ. ఇప్పుడిప్పుడే స్టార్టప్ బ్రాండ్ ఇది మార్కెట్లోకి వస్తుంది. ఇది మినిమం గ్యారంటీ బ్రాండ్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇది నేను పొగరుతోనో దేంతోనో చెప్పట్లేదండి. నా సినిమాలు మళ్ళీ చూడొచ్చు మీరు నేను చేసినవి. నాకు ఒకటే స్వార్థం, అది నేను చేసే పని నా సినిమా స్వార్థంగానే పనిచేస్తాను. ఆ రోజు సెట్లో నేను ఎలా ఉన్నాను, నన్ను ఎలా చూసుకుంటున్నారు, వీటితో నాకు సంబంధం లేదండి. నా సినిమాయే స్వార్థం. నా టీం అంతా అలా పనిచేసింది కాబట్టి ఈరోజు బ్యూటీ ఇలా ఉంది. అండ్ సెప్టెంబర్ 19న సినిమా థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఈ కథ ఒక జర్నలిస్ట్ రాశారండి, సుబ్రహ్మణ్యం గారు. ఆయన జర్నలిస్ట్, అనకాపల్లిలో వీటిల్లో కొన్ని ప్లేసెస్లో జర్నలిస్ట్గా పనిచేసి సినిమా మీద మక్కువతో తిరిగి వచ్చి సినిమా కథ రాశారు. జర్నలిస్ట్ అందరినీ, ప్రెస్ వాళ్ళందరినీ, ఇది చూసే ఆడియన్స్ అందరినీ నేను ఒకటి కోరుకుంటున్నాను. ఇట్స్ అ కైండ్ రిక్వెస్ట్. ఇది నేను చాలా వినమ్రతనే చెప్తున్నా, చాలా రిక్వెస్టింగ్గా చెప్తున్నాను. ప్రెస్ షో వేయడం జరుగుతుంది, పెయిడ్ ప్రివ్యూస్ ఉంటాయి. సినిమా ఒక్కసారి వచ్చి సభకు నమస్కారం అండి. నేను ముందే వార్నింగ్ ఇస్తున్నాను, ఒక 2-3 నిమిషాలు ఎక్కువ మాట్లాడతాను. ఎందుకంటే జనరల్గా చాలా తక్కువ మాట్లాడడానికి ప్రయత్నిస్తా, ఎందుకంటే ఎక్కడ ట్రోల్ అవుతుందని ఉంటుంది. ఒకటి, ఈ సినిమా మనస్ఫూర్తిగా మాట్లాడుతానండి. ప్రతిదీ ఇప్పుడు మాట్లాడేది ప్రమోషన్స్ అనుకుంటే మాత్రం సాయిబాబా భక్తుడు నేను, బాబా సాక్షి చెప్తున్నా, మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నాను. ముందుగా ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి శ్రీ దాసరి మారుతి గారు, ఇందాక సుబ్బు చెప్తున్నాడండి, మా సుబ్రహ్మణ్యం ఎంతమందికి లైఫ్ ఇచ్చారండి. సినీ పరిశ్రమలో ఎక్కువ మంది దర్శకులు చేసిన దర్శకుడు దాసరి నారాయణరావు గారండి. చరిత్ర సినిమా, తెలుగు సినిమాకి వెన్నెముక. కోటి రామకృష్ణ గారు, రేలంగి నరసింహ గారు, రాజాచంద్ర, ఎంతోమంది అండి, రవిరాజా పెనిసంటే. ఆ కల్చర్ మళ్ళీ రాదేమో అనుకున్నానండి. మారుతి గారండి మళ్ళీ ఇందాక సుబ్బు చెప్పినట్టు ఒక దారలాగా, అంటే కొత్త వాళ్ళని, ప్రతి ఒక్కరిని, ఆర్టిస్టుల్ని, డైరెక్టర్లని, రైటర్స్ని, మ్యూజిక్ డైరెక్టర్స్ని, సినిమాటోగ్రాఫర్స్ని, సార్ చరిత్రలో మిగిలిపోతారు మారుతి గారు. మీరు నిజంగా మీకు థ్యాంక్స్ అండి, నాతో సహా. ఎందుకో మళ్ళీ చెప్తాను.
బలిబలి మగాడు వల్లే నాకు పరిచయం ఫస్ట్ మారుతి గారు కలిసి చేసాం, అద్భుతమైన సినిమా. ఇది చేయండి సార్ మీరు అన్నారు. నాకు పెద్ద టర్నింగ్ పాయింట్ కామెడీ సినిమాలు దాంట్లో వచ్చిందండి, మీకు థ్యాంక్స్ చెప్పాలి నేను. అదేవిధంగా ఎస్కేఎన్ గారు వన్ ఆఫ్ ద మోస్ట్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ న్యూ ఏజ్ సినిమా అండి. రామానాయుడు గారు మోడర్న్ సినిమాలో ఎంత ప్యాషనేట్, ఎస్కేఎన్ గారికి అంత ప్యాషన్ అండి. వీళ్ళిద్దరు వస్తే చాలు ఇవాళ. వి ఫెల్ట్ గుడ్ ఆన్ బోత్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ డైరెక్షన్ ప్రొడక్షన్. నిమ్మకాయల ప్రసాద్ గారు, దివ్య గారు, నాగేంద్ర ప్రసాద్ సీనియర్స్, ప్రభు బిజీగా వాట్సాప్ చూసుకుంటున్నాడు, హోల్ టీమ్. ఎనీవే, పాత్రికేయ సోదరులకి మిత్రులకి అందరికీ నమస్కారం అండి. ఇది ఇంట్రడక్షన్. నేను ఫస్ట్ కంగ్రాచులేషన్స్ చెప్పాల్సింది ఇద్దరికండి, సుబ్బు అలియా సుబ్రహ్మణ్యం, సాయి అలియా సాయి వర్ధన్. ఈ సినిమాకి సూర్యచంద్రులు అండి వాళ్ళు, సూర్యచంద్రులు. ఇలాంటి పాయింట్ అసలు ఆలోచన రాయడం అనేది కష్టం అండి. అది చూశారు, బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్ కాదు, ఈవెంట్స్ అన్నారు. కొన్ని కోట్ల ఈవెంట్స్, ప్రతి పక్కింట్లో జరిగే ఈవెంట్ ఈ సినిమా అండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అది రాయడం, దాన్ని ప్రతి ఫ్రేమ్ అండి, రియలీ ద వే దే హ్యావ్ వర్క్డ్. సాయివర్ధన్ అమేజింగ్ అండి. నా కథ చెప్పినప్పుడే ఇన్స్పైర్ అయ్యాను. ఇవాళ హెవీ వెయిట్స్ మన సినిమాని, తెలుగు సినిమాని ప్రపంచానికి పరిచయం బాహుబలి రాజమౌళి గారి దగ్గర నుంచి, సుకుమార్ గారి దగ్గర నుంచి, రాజాసాబ్ రిలీజ్ అయిపోతుంది మారుతి గారి వరకు, వాళ్ళు ఒకటంటే యంగ్ హాట్ షాట్ డైరెక్టర్స్ అండి. ఫ్రమ్ సంక్రాంతికి వస్తున్న మా అనిల్ రావుపూడి దగ్గర నుంచి ఇవాళ వర్ధన్ వరకు అండి. ప్యాషన్ ఫర్ ద ఫిల్మ్. ప్రతి ఫ్రేమ్ అండి ఎలా చేసామన్నది లేదు. రియలీ మీ ఇద్దరికి ఫస్ట్ కంగ్రాట్స్ అండి. అండ్ ఈ సినిమాకి 2 కళ్ళండి, ఆడియో విజువల్ కాబట్టి మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ. ఐ హ్యావ్ టు సే దిస్. కన్నమ్మ సాంగ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వైరల్ హిట్స్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ అండి. హార్ట్ మెల్టింగ్ సాంగ్ అని మీరు అనుకుంటే, ఈ సినిమాకి వచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి, వాసికి నేను మళ్ళీ చెప్తున్నాను, బొటనవేల్ ఇంటర్వల్ పాయింట్కి నా బొటనవేల్ నాకు తెలియకుండా కింద ఉంది. ఒక ఆర్టిస్ట్ వంట వండినోడ్లో నేను ఒకడిని. అంత పవర్ అండి ఫస్ట్ హాఫ్. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ విజయ్ గారు. సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ అండి, ఐ స్టిల్ గెట్ గూస్ పీపుల్స్. చాలా తక్కువ సినిమాలకి ఇలా కుదురుతుందండి. దెన్ సాయి వర్ధన్ దారా, సాయి కుమార్ దారా. సినిమాటోగ్రఫీకి తెలుగు, హిందీ, మలయాళం ఉండదండి. కానీ ఒక తెలుగువాడు, ఒక కుర్రోడు ఆ అగ్గిపెట్టె ఇళ్లల్లో అంత అందంగా తీస్తూ ప్రతి ఒక ఎమోషన్ని లైట్ ద్వారా, అందమైన లైటింగ్ ద్వారా ప్రతి ఎమోషన్, లవ్ ఎమోషన్, ప్రతి ఎమోషన్ని కన్వే చేశారండి. పోయిటరీ నిజంగా. నేను ఇందాక ప్రసాద్ గారు చెప్తున్నట్టు ఇట్స్ ఎ సింఫనీ ఆఫ్ రైటింగ్, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ సురేష్, ఆర్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ప్రతి వాళ్ళకండి, ప్రతి యూనిట్ మొత్తానికి. నేను నిజంగా ఇంత ఎమోషనల్గా వాళ్ళు మాట్లాడతాను. కంగ్రాచులేషన్, గర్వకారణం ఈ సినిమా. పేరున అందరికీ కూడా. ఈ సినిమా కథ విన్నప్పుడు ఫస్ట్ నేను చెప్పింది అంటే, బ్యూటీ కాదండి ఈ అమ్మాయి, ఈ సినిమాకు కుందేలు కావాలి అన్నాను. కుందేలను తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ, ర్యాబిట్. ఈ సినిమా హిట్ అండి అన్నాను నేను. పర్ఫెక్ట్ అండి. ఇంకంతకంటే అమ్మాయిని ఐ కాంట్ థింక్ ఆఫ్ ఎనీబడి ఇన్ దిస్ ఫిల్మ్. ఎవ్రీ ఫాదర్, ఎవ్రీ బ్రదర్, ఎవ్రీ బాయ్ ఫ్రెండ్, ఎవ్రీబడి విల్ లుక్ ఎట్ హర్ ఇన్ దేర్ ఓన్ యాంగిల్. వాసుకి వన్ ఆఫ్ ది
వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ యాక్టర్స్ ఆఫ్ అవర్ జనరేషన్ అండి. సబ్జెక్ట్ సెలెక్షన్ దగ్గర నుంచి ఇంటెలిజెంట్ పర్ఫార్మెన్సెస్ అండ్ హార్ట్ఫెల్ట్ పర్ఫార్మెన్సెస్ అండి. ఈ సినిమా దంచేసిన తను. ఈ సినిమాలో ఇలాంటి సినిమాలో వాసుకి దగ్గర దెబ్బలు తినాలంటే మాత్రం నేను ఆ సినిమాలో యాక్ట్ చేయనండి. ఎందుకంటే ఆ దెబ్బలు ఈ అమ్మాయి ఎలా తినిందో ఆ అమ్మాయికి తెలుసు, చెప్పుకోలేదు, నాకు తెలుసు. పాపం సాయివర్ధన్ చెప్పాడు కొంచెం రియల్గా కొట్టండి అని. ఘాట్లు పడి గాజులు ఇరిగిపోయి తెగి నిజంగా మదర్ అండ్ డాటర్ ఏంటో కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేవాడు. పర్ఫార్మెన్స్ పేరు వస్తుంది, అమ్మాయి కూడా కొట్టించుకుంది. మొత్తం ఇంకా ఫోటోలు ఉన్నాయి, ఎప్పుడో డిస్ప్లే చేస్తారు అది. కాబట్టి ఆ వేషం మాత్రం బట్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. కమింగ్ టు అంకిత్ కోయా అండి, హీఈస్ ద సర్ప్రైజ్ ఆఫ్ ద ఫిల్మ్ అండి. సర్ప్రైజ్ ఆఫ్ ద ఫిలిం నేను చెప్తున్నాను. నాకు అంటే మా వర్కింగ్ దీంట్లో తక్కువ, కథ తెలుసు, కానీ నేను సినిమా చూస్తున్నప్పుడు అండి ఇదేనా ఈ అంకిత్ కోయానా అమేజింగ్ అండి. ఒక్క మాటలో చెప్పాలంటే చింపేశాడు క్యారెక్టర్ని. హీఈస్ అ వెటరన్. ఐ డోంట్ నో సెకండ్ ఫిల్మా థర్డ్ ఫిల్మా నాకు తెలియదు, కానీ అమేజింగ్. అంటే ఇంత పొగుడుతుంటే ఇదేదో ప్రమోట్ చేస్తాను, అందుకనే బాబా మీద సాక్షి చెప్తున్నానండి. పేరు నూతన్ ప్రసన్న, ఇదే నూతన్ ప్రసన్న ఇక్కడ అని నాకు నాగేంద్ర, ఒక్కొక్కళ్ళండి, ఎవ్రీబడి ఇంక్లూడింగ్ అవర్ ఐహాన్. మళ్ళీ ఏమైనా మాట్లాడిన తిడతాము. ఓకే, పేరు ఒక్కొక్కరికి, అమ్మాయి అందరికి కూడా పేరు ఏమన్నా మిస్ అయ్యి ఉంటుంది. థ్యాంక్ యూ. ఇక నేను చెప్పేశానండి చాలా మటుకు. బట్ ఫైనల్గా ఫిలిం అండి, నేను ఒకటే చెప్తున్నాను, ఇట్ ఈస్ అ ట్రీట్ టు వాచ్ అండి. దీన్ని కరెక్ట్గా చెప్పాలంటే ఇట్ ఈస్ an entertainment loaded with emotion and power అండి. నిజంగా ఇది చాలా కష్టం, అందుకే చెప్పాను రాయడం చాలా కష్టం అనండి, తీయడం చాలా కష్టం. బ్యాక్గ్రౌండ్ నిజంగా థ్యాంక్స్ చెప్పాలండి. నిమ్మకాయల ప్రసాద్ గారు కానీ, అందరికంటే ముఖ్యంగా మారుతి గారు కానీ, ఆయన పిలిచి నాకు భోజనం పెట్టి ఈ కథ మీరు చేయండి, నేను క్యారెక్టర్స్ని చేస్తాను, నేను పర్లేదు ఆర్టిస్ట్గా, కానీ ఒక లీడ్ రోల్ చేస్తున్నప్పుడు భయం వేస్తుందండి. ఆయన వెళ్ళి నేను కన్విన్స్ చేయగలుగుతాను ఆ మారుతి గారు అని అడిగాను. అవునండి, 16 కూరల భోజనం పెట్టి సార్ మీ లైఫ్లో మెమొరబుల్ సినిమా అవుతుందండి అన్నారు. నిజంగా అదేనండి, థ్యాంక్స్. ఎంత హిట్ అనేది భగవంతుడు ఇస్తాడు, జనాలు ఇస్తారు. మీరు రండి, థియేటర్స్కి రండి, మీకు అర్థమవుతుంది ఏం చెప్తాను. ఇంతకంటే నేను మాట్లాడితే ప్రమోట్ చేస్తుంది. కానీ లాస్ట్ ఒకటి చెప్తానండి, నిజంగా ఈ ఫంక్షన్ ఎంత మనస్ఫూర్తిగా జరిగిందంటే ఒక ఫ్యామిలీలో అండి. ఇందాక టాయిలెట్కి వెళ్ళి జిప్పు పూర్తిగా వేసుకోకుండా వచ్చేసాను నేను. అంత అంటే ప్రతి స్పీచ్ వినాలనే ఒక ఎగ్జైట్మెంట్తో. సో అట్లనే మనస్ఫూర్తిగా మాట్లాడతారు, ఏదైనా కూడా నాకు దాచిపెట్టడం అవసరం లేదు. కాబట్టి అంత థ్రిల్, అంత ఎగ్జైటెడ్గా ఉన్నాను నేను. లాస్ట్ అండి, మనస్ఫూర్తిగా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొడ్యూసర్స్ అండి. సురేష్ గారు కానీ లొకేషన్లో ప్రతిదీ ఒక్క ఇష్యూ లేకుండా మాకు నిజంగా అండి. విజయపాల్ రెడ్డి గారు మీ ప్యాషన్కి, మీ హార్డ్ వర్క్కి, సురేష్ గారు భగవంతుడు మంచి హిట్ అవ్వాలని నేను కూడా కోరుతున్నానండి. కాబట్టి ఇవాళ నా మెమొరబుల్ ఫంక్షన్ నేను మెనీ వేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్